ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్న ఒక గొప్ప సేవకుని గురించి మనం చూడబోతా ఉన్నాం. అలాగే యేసుక్రీస్తు పుట్టిన తరువాత 8వ రోజు జరిగిన సంఘటన మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ మొత్తానికి క్రిస్మస్ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు కదా. మనం చెప్పుకున్నట్టుగా 3 పండుగలు, పంటి పండగ, ఒంటి పండగ, ఇంటి పండగ 3 పండుగలు అయిపోయి ఉంటాయి. కొంతమందికి గుండె పండగ కూడా అయ్యి ఉంటుంది. సో గుడ్. ఇప్పుడు క్రిస్మస్‌లో మనం చూస్తే 8థ్ డే అంటే యేసు ప్రభువు పుట్టిన 8వ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని చూడబోతున్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 21వ వచనం అంటే ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. పేరు పెట్టడం అయిపోయింది. ఎప్పుడు పెట్టారు? 8వ రోజు అఫీషియల్‌గా చర్చ్‌లో పేరు పెట్టాలి. ఆ పేరు పెట్టడంతో పాటుగా వీళ్ళు ఎక్కడికెళ్ళారు అనంటే యెరూషలేములో ఉన్న దేవాలయానికి వెళ్ళారు. ఎందుకని? ఇక్కడ 2 విషయాలు. ఒకటి పేరు పెట్టడం, 2 సున్నతి చేయబడటం. ఈ 2 విషయాలు మందిర ఆవరణలో జరగటం మనం చూస్తాం. వాళ్ళు అందుకే ఏం చేశారు అనంటే ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠించాలి అని ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా. అంటే ధర్మశాస్త్రంలో ఎక్కడ రాయబడింది ఈ మాట? ఈ సున్నతి అనేది ఆదికాండంలో మనకి అబ్రహాముకు దేవుడు ఫస్ట్ చెప్పాడు. ఇది నీకు నాకు మధ్య నిబంధనకు గుర్తుగా ఉండేలా మీరు సున్నతి పొందాలి అని చెప్పి క్లియర్‌గా దేవుడు అబ్రహాముకు చెప్పాడు. అది ప్రతి ఇశ్రాయేలు వ్యక్తి, ప్రతి ఇశ్రాయేలు పౌరుడు దాన్ని పాటిస్తున్నాడు. ప్రతి వ్యక్తి అది పాటించాలి. ఫైన్. రెండో విషయం ఏమిటి? ధర్మశాస్త్రంలో కూడా దేవుడు దాన్ని మెన్షన్ చేశాడు. అందువల్ల వాళ్ళేం చేశారంటే యెరూషలేములో ఉన్న దేవుని మందిరానికి రావాల్సిందే ఎవరైనా. మేము బెత్లెహేంలో ఉన్నాం కాబట్టి బెత్లెహేం పక్కన ఏదన్నా ఒక చోట చూసుకొని సమాజ మందిరంలా కానిస్తాము అనంటే ఇది కుదరదు. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడు కూడా ఎక్స్‌క్యూజ్ చూస్తా ఉంటాం. ప్రభువా దూరం ఇంకెక్కడ ఇవన్నీ వద్దు. భక్తి జీవితంలో ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వద్దు. దేవుడు ఎగ్జాక్ట్‌గా ఏం చెప్పాడో అదే చేయాలి. వీళ్ళు ఎగ్జాక్ట్‌గా ప్రభువుని తీసుకొని ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా, మోషే ధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా అని మాట ఉంది. అంటే ఎక్కడ చెప్పబడింది అంటే లేవీకాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి జన్మనిచ్చిన తరువాత ఆ తల్లికి చెప్పబడినటువంటి నియమాలు ఉన్నాయి ఇక్కడ. లేవీకాండం 12వ అధ్యాయంలో అబ్బాయి పుడితే ఏంటి, అమ్మాయి పుడితే ఏంటి, ఆ పురిటాలుగా ఉన్న ఆ ప్రాసెస్ ఏంటి, ఆ తర్వాత ఏం చేయాలో మొత్తం లేవీకాండం 12వ అధ్యాయంలో ఉంది. వాళ్ళు దేవుని ఆలయానికి వెళ్ళి అక్కడ బలులు అర్పించాలి. ఈరోజు చాలామంది విచిత్రమైన క్రిస్టియానిటీని చూస్తూ ఉన్నాం. అదేంటంటే పాస్టర్లు, సేవకులు అందరూ ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తుంది, విశ్వాసులు ప్రార్థన చేస్తారు. ఏదన్నా మేలు జరిగిందనుకో మనోళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఎక్కడికో వెళ్తున్నారు. ఇక్కడ ప్రార్థన చేసిన సంఘం, సేవకులు ఇవన్నీ పక్కన పెట్టేసేసి దేవుడు మేలు చేశాడండి. విజయవాడ దగ్గర కదా మనకి, గుంటూరుకి గుణదలెళ్ళి గుండు కొట్టించుకొస్తున్నారు కొంతమంది. మాచర్లకు దగ్గర కొంతమంది నాగార్జున సాగర్ వెళ్ళి అక్కడికి వెళ్ళి మునిగేసి రావటం. లేకపోతే ఇంకొంచెం డబ్బులు ఉన్నాయనుకో ఎక్కువ రైలు ఎక్కి వెళ్ళి వేలాంగిని దగ్గరికి వెళ్ళిపోదామండి, లేదంటే బస్సు కూడా పెడతామండి, లేదు ఇంకా డబ్బులుంటే గోవా చర్చికి వెళ్తామండి, బహుశా ఇంకా డబ్బులు కనుకుంటే ఇటలీ, రోమ్ వచ్చేస్తారేమో. ఈ విగ్రహ సంబంధమైన ఆచారాలు మానుకోరా ఇంకా ఎంత చెప్పినా? ఆలోచన చేయండి. బైబిల్‌లో క్లియర్‌గా వాళ్ళకి ఒక ఆర్డర్ పెట్టాడు. మందిరానికి రండి, మందిరంలో సంతోషించాలి. ఏ కార్యక్రమం అయినా నువ్వు మందిరంలో ఆనందించు అని. నువ్వు వెళ్ళే మందిరంలో ఆనందించకుండా ఈ పిచ్చి ఆలోచనలన్నీ ఎందుకు వస్తాయి నాకు అర్థం కాలేదు. కాబట్టి ప్రియులారా, ఈ విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది, వీళ్ళు మందిరంలోనికి వచ్చి అర్పణ ఏమర్పించారు అనంటే గువ్వల జతనైనను 2 పావురు పిల్లలైనా బలిగా సమర్పించడానికి వారు యెరూషలేము వచ్చారు. ఎందుకని? ఎవరు ఎంత బలి అర్పించాలో కూడా అక్కడే లేవి 12లో కూడా ఉండింది. పేదవాళ్ళైతే పావురాళ్ళు లేదా గువ్వల జత. యేసు ప్రభు కుటుంబం ఎంత సాధారణమైనది అనే విషయం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. 8వ రోజున వీళ్ళు ఈ విధంగా వచ్చి అలా అర్పిస్తూ ఉన్నారు. ఈ టైంలోనే అక్కడ యెరూషలేములో 25వ వచనంలో సుమయోను అనే ఒక మనుషుడు ఉన్నాడండి.
ఒక సేవకుడు అతని గురించి రాయబడిన మాట ఏంటి అని అంటే, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉంది, ప్రభువును చూడక మునుపు అతడు మరణించడనే వాగ్దానం కూడా ఆయనకుంది. అబ్బా! ఇలాంటి సేవకులు కదా మనకు కావాల్సింది. ప్రియులారా, మంచి సేవకుడు ఉన్న సంఘాలు, సంఘస్థులు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు చూస్తున్నాం చాలా సంఘాల్లో ప్రీచింగ్ అంతా డిఫరెంట్. ఇదిగో కింద నెంబర్ కనిపిస్తుంది, ఈ నెంబర్కి ఫోన్‌పే చేయండి. స్కానర్లు అన్ని బ్యాంక్ అకౌంట్‌లో ఉంటాయి. అవి అయితే మనం ఎలా చూస్తారో, ఎలా వింటారో. ఆత్మతో నింపబడిన సేవకులు అంటే ఈరోజు మనుషులకి లెక్క ఉండడం వల్ల అంతా హైఫై సెట్టింగులు కావాలి, పెద్ద పెద్ద స్టేజులు, పెద్ద పెద్ద లైటింగులు. వీటితో బ్రెయిన్ అంతా ఫుల్ అవుతుంది. ఆత్మతో నింపబడ్డామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. పరిశుద్ధాత్మతో ఉన్నారా లేదా ఇంపార్టెంట్. దేవుని యొక్క వాగ్దానం ఈయనకు ఉండింది. కాబట్టి ఇతడు భక్తిపరుడు, నీతిమంతుడు. సో వండర్‌ఫుల్ అండి. ఇలాంటి సేవకుడు కలిగిన సంఘాలు ఎంతో గొప్పవి. సో అలాంటి సేవకుడు అక్కడ ఉన్నాడు. హఠాత్తుగా ధర్మశాస్త్ర సంబంధమైన పద్ధతి చొప్పున యేసుని దేవాలయంలోనికి తీసుకురాగానే ఈయన దేవుని అంటే యేసుని ఎత్తుకున్నాడు. ఎత్తుకొని దేవుని స్తుతించాడు. ఎగ్జాక్ట్‌గా ఒక వాగ్దానం నెరవేరింది. అదేంటి అంటే మలాకీ గ్రంథంలో అంటే దాదాపు ఒక 400 సంవత్సరాల క్రితము చెప్పబడినటువంటి వాగ్దానం ఏంటి? మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో ప్రభువు ఒక ప్రవచనం చెప్పాడు మలాకీ ద్వారా. అదేమిటి అనంటే 3వ అధ్యాయం ప్రారంభంలో, ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. అంటే బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చాడు. మీరు వెదకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. ప్రభు వచ్చాడా లేదా? ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలా. అక్కడున్న శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఎవ్వడికి తెలియలా మెస్సయ్య దేవాలయానికి వచ్చాడని. ఈయనకు మాత్రం తెలిసింది. ఈ ప్రవచనం నెరవేర్చబడింది. ఈయనకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని దేవుడు కూడా నెరవేర్చాడు. ప్రియులారా, దేవుడు వాగ్దానములను నెరవేర్చేవాడు. నీకో మాట ఇస్తాడంటే నువ్వు ఉన్నా లేకపోయినా జరిగిద్ది, అది అంతే. దేవుని వాగ్దానాలని మనం నమ్మడం నేర్చుకోవాలి, విశ్వసించాలి దేవుని వాగ్దానాలని. అబ్రహాము లేడు, అయినా దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని తప్పిపోలా. దావీదు చనిపోయినా కానీ దేవుడు మాట తప్పలేదు. భక్తులు వీళ్ళందరూ లేకపోయినా దేవుడు తన మాటను నెరవేర్చాడు. దేవుడు నీకు మాట ఇస్తే భూమి ఆకాశంలో గతించిన ఆయన మాట గతించదు. అందుకే ఆయన వాగ్దానాలను పొందుకోవాలి మనం. నీ కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబం నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆయన ఒక మాట చెప్తాడే, అది నీ ఇంట్లో రాసి పెట్టుకో. ఎందుకంటే నువ్వున్నా లేకపోయినా దేవుడు ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇక్కడ వాగ్దానం ఇచ్చాడు, ఆయనకి నెరవేర్చాడు. ప్రవక్తల ద్వారా చెప్పాడు ప్రవచనాలు, వాటిని కూడా నెరవేర్చాడు. అప్పుడు సుమయోను చెప్పానుగా, నీతిమంతుడు, భక్తిపరుడు, పరిశుద్ధాత్మతో నింపబడినవాడు, దేవుని ఆదరణ కోసం కనిపెడుతున్నవాడు. తనలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ మధ్య పురుషులు భక్తి చేయడం అంటే చాలా ప్యాషన్ అయిపోతుంది. మేము చేయలే అమ్మా, నువ్వెళ్ళు ప్రార్థనకి. నువ్వేడికి వెళ్తావు మరి? ప్రార్థన చేస్తే నీకు ఆశీర్వాదం వచ్చేస్తుందా? పురుషులు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. యోసేపు నీతిమంతుడిగా ఉన్నాడు. యేసు రక్తంలో కడగబడుట ద్వారా మనం నీతిమంతులు అవుతాం తప్ప మన నీతి క్రియల వల్ల కాదు. భక్తిపరుడు, భక్తి ఉండాలండి. ఊరిక భయం ఉంటే సరిపోదు. కొంతమంది తాగుబోతులకు కూడా భయం ఉంటుంది. భయంతో పాటు భక్తి ఉండాలి. ఆరాధన భక్తితో చేయాలి మనం. అతడు భక్తిపరుడు, నీతిమంతుడు, అలాగే ఇశ్రాయేలు యొక్క ఆదరణ కోసం కనిపెడుతున్నాడు. మరి మనం దేనికోసం కనిపెడుతున్నాం? ఈరోజు చాలామంది ఈ సంవత్సరం నాకు ఇంకా దేవుడు బాగా ప్రాపర్టీ ఇస్తాడేమో, ఈ సంవత్సరం దేవుడు ఇంకా డబ్బులు ఎక్కువ ఇస్తాడేమో. మనం కనిపెట్టేదన్నీ వీటి కోసమే, ఈలోక సంబంధమైన వాటి కోసమే కనిపెడతా ఉంటాం. దైవికమైన వాటి కోసం కనిపెట్టాలి, దైవ సంబంధమైన వాటి కోసం కనిపెట్టాలి. అవి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. సో అలాంటి కలిగిన ఆయన యేసుని ఎత్తుకొని ఒక ప్రవచనం చెప్పాడు 29లో, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఆయనకు ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ నడిపింపు. అది దేవుని ఆత్మ నీలో ఉంటే ఆటోమేటిక్గా అన్నిటినీ దేవుడు బోధిస్తాడు, నీకు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు ఆయన.
పరిశుద్ధాత్మ కొత్త నిబంధన అపోస్తుల కాలంలో ఎస్పెషల్గా పెంతుకోస్తు పండుగ దినమున కదా కుమ్మరించబడింది. ఆ రోజు కుమ్మరించబడింది. కానీ పాత నిబంధనలో పనిచేసింది పరిశుద్ధాత్మ. ఆయన పనిచేశాడు. ఇక్కడ కూడా పనిచేశాడు కాబట్టే ఆ ప్రవచనం నెరవేరిందని గ్రహించి అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. అంటే సాటిస్ఫైడ్ విత్ ద స్పిరిట్, ఆత్మతో సంతృప్తి పడ్డాడు. దేవుని ఆత్మ నడిపించాడు. నీకేం అర్థం కానప్పుడు దేవుడు తన ఆత్మ చేత నిన్ను నడిపిస్తాడు. ఎవరు చెప్పరు. ఆ టైంకి ఒకవేళ చెప్పేవాళ్ళు ఉండకపోవచ్చు. ఈయనే మిస్ అయ్యాని ఈయనకి ఎవరు చెప్పాలి చెప్పండి? మరీ చెప్పిందా? యోసేపు చెప్పాడా? ఎవరన్నా వచ్చి చెప్పారా అంటే ఏమీ లేదు. వాళ్ళు క్వైట్గా వచ్చారు. కానీ ఆయన తన ఆత్మ చేత, పరిశుద్ధాత్మ చేత ఆయన పొందుకొని ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. ఆశ్చర్యపోయారు. యోసేపును ఆయన తల్లి కూడా ఈ మాటలు చెప్పగానే ఆశ్చర్యపోయారంట. ఇదేంటి ఇట్ట మాట్లాడుతారంటే దేవుడు పుట్టాడన్న సంగతిలో వీళ్ళు ఎంత మైండ్లో ఉన్నారో తెలియదు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా మాత్రం చాలా విషయాలు బయటపరచబడ్డాయి. అయితే సుమయోను వాళ్ళని దీవించాడు. వచ్చిన అందరినీ దీవించి ఏం చెప్తున్నాడంటే, ఇదిగో ఈయన ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉంటాడు అని మరీతో చెప్తున్నాడు. నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది అంటే యేసుక్రీస్తు త్వరగా ఆమెకు దూరం కాబోతున్నాడని, ఒక కడుపు కోత ఆమెకి మిగలబోతుందని ముందుగానే ప్రవచించాడు. నాకు ఇది చదువుతున్నప్పుడు పాత నిబంధనలో ఉన్న ఒక ప్రవక్త గుర్తొచ్చాడు. ఒక సేవకుడు, యాజకుడైన ఏలి. అన్న ప్రార్థన చేస్తూ ఉంటుంటే వచ్చే ఉన్నాడు, అమ్మ తాగొచ్చి ప్రార్థన చేస్తున్నావా? ఈయనకి మైండ్ పని చేయట్లా, ఆత్మలో లేడు, ఆయన కళ్ళు కనపడవు, పిల్లలు పాపం చేసినా పట్టించుకోడు. కానీ ఈయన అలాంటి సేవకుడు కాదు. ఎగ్జాక్ట్గా చెప్తున్నాడు మరి ఇక జరగబోయే విషయాలు. నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వింటే సేవకుల ద్వారా దేవునితో మాట్లాడతాడు. మరీతో చెప్తున్నాడు, నీ హృదయంలోనికి ఖడ్గం దూసుకొని పోతుంది ప్రవచనం. నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినటానికి ఆయన సన్నిధికి వస్తే దేవుడు తన దాసుల ద్వారా నీతో మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడానికి దేవుని ఆలయానికి రండి. దేవుని ఆలయంలో ఉన్న ఆశీర్వాదాలు తెలుసుకోవాలండి. ఫస్ట్ మనం ఇశ్రాయేలీలు ఎంత ప్రాధాన్యత ఇస్తారు దేవుని ఆలయానికి అని అంటే, వాళ్ళు ఎక్కడైనా దూర ప్రాంతంలో ఉంటే దేవుని ఆలయం ఎటువైపు ఉంటుందో అటువైపు వాళ్ళ కిటికీలు తీసి అటువైపు మోకాళ్ళు తీసి ప్రార్థన చేస్తారు. అది వాళ్ళకు ఉన్న ప్రయారిటీ. అది అంత ప్రయారిటీ ఇస్తారు దేవుని ఆలయానికి. దేవుని సన్నిధిలో మనము ఆశీర్వదించబడతామని ఎన్నో లేఖన భాగాలు కీర్తనల గ్రంథంలో ఉన్నాయి. ఆయన సన్నిధిలో నిత్య సుఖాలు ఉన్నాయి. చక్కగా ఆయన మందిరావరణంలో నివసించే భాగ్యము గొప్పది అని, ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని ఎన్నో ఉన్నాయి. కానీ మనం చర్చికి ఇష్టమైతే వస్తాం, లేకపోతే లేదు. ఎందుకంటే యూ డోంట్ నో ద వాల్యూ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి యొక్క విలువ నీకు తెలియదు కాబట్టి. ఆయన సన్నిధిలో గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇక్కడ ఆ మాట కూడా చెప్పి తరువాత ఆమె ఈ మాటలన్నిటినీ కూడా ఏం చేసిందంటే తన హృదయంలో భద్రపరుచుకుంది. ఈ మాటలన్నీ కూడా ఇవన్నీ తన హృదయంలో భద్రపరుచుకుంది అని చెప్పి బైబిల్లో గురించి రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. మనము దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ఏం చేస్తున్నాము? మనం దేవుని వాక్యం విన్న తర్వాత విడిచిపెట్టే వారంగా ఉంటున్నామా? వాటిని మన హృదయంలో భద్రపరుచుకుంటున్నామా? మన హృదయం తెరవబడిన హృదయం అయి ఉండాలి. మన హృదయం వాక్యాన్ని రిసీవ్ చేసుకునేటట్టు ఉండాలి. నా గురించే చెప్పాడులే అని బాధపడతారు కొంతమంది. మరి నీ గురించి చెప్పక ఎవరి గురించి చెప్తారు చెప్పండి? వాక్యం వినేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభువా నాతో మాట్లాడయ్యా అంటారు. దేవుడు మాట్లాడితేనే కూర్చుకుందండి నా హృదయానికి అని బాధపడతారు. అవునండి, పేతురు మాట్లాడినప్పుడు వారి హృదయంలో పొడవబడ్డారని బైబిల్ చెప్తుంది. దేవుడు మాట్లాడితే నీ హృదయం పొడవబడుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఆయన సన్నిధిలోనికి వచ్చి వాక్యముని విని తన హృదయంలో భద్రపరుచుకోవాలి. మరి ఆ మాటలన్నిటిని కూడా తన హృదయంలో భద్రపరుచుకుండింది. ఈ ప్రవచనాలన్నీ కూడా మందిరంలో సమయం ద్వారా చెప్పబడ్డాయి. ఒక గొప్ప ప్రవక్త అని చెప్తాం ఇక్కడ. అందుకే ఆయన్ని యేసు ప్రభు గురించి కూడా ఈయన కూడా ప్రవచించాడు. పాత నిబంధనలో ఎంతోమంది ప్రవచించారు. ఎగ్జాక్ట్గా యేసు పుట్టిన తర్వాత కూడా ప్రవచించాడు ఆయన ఎలా ఉండబోతున్నాడు అనే విషయాన్ని. కాబట్టి ప్రియమైన వారులారా, ఆలోచన చేయండి. దేవుని సన్నిధి యొక్క ప్రాధాన్యతను గుర్తించటం మనము
ఈ ఈ ఈ లేఖన భాగం ద్వారా గ్రహించాలి. ఆయన ఆలయంలోనికి రావటం ద్వారా ఆయన ఆలయంలో చేయవలసినవన్నీ చెయ్యాలి. ముగించబోయే ముందు నేను చెప్తా ఉన్నాను. ఆయన సన్నిధిలోనే కొన్ని చెయ్యాలి. నీకు సంతోషము కలిగిన ప్రతిసారి దేవుని ఆలయంలో చేయండి. అక్కడక్కడ తిరగమాకండి. దేవుని ఆలయంలోనికి రండి. దేవుని సేవకుల దగ్గరికి రండి. సంఘంలో ఉన్న వారిని పిలుచుకోండి. అవి మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. అలా కాకుండా లోక సంబంధమైన వేరే పద్ధతుల ప్రకారం మనం ఏమాత్రం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. రెండవది, యేసు ప్రభు ఆ రోజు ధర్మశాస్త్ర కాలంలో పుట్టాడు కాబట్టి అవన్నీ ఫార్మాలిటీస్ నెరవేర్చబడ్డాయి. కొంతమంది ఉంటారు, యేసు ప్రభు కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యాడండి, మనం కూడా యేసు ప్రభువులాగా ఇదిగో యేసయ్య సున్నతి చేయించుకున్నాడు, యేసయ్య కూడా బలులు అర్పించాడంటే, బాబు అప్పటికి ఇంకా క్రొత్త నిబంధన స్టార్ట్ అవ్వలా. క్రొత్త నిబంధన యేసు పుట్టగానే స్టార్ట్ అవ్వలా. యేసయ్య చనిపోయి తిరిగి లేచిన తర్వాత స్టార్ట్ అయింది. కాబట్టి అది విషయం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించాల్సిన విషయము ఇది. ఏంటి? యేసు ప్రభు దేవుని ఆలయంలోనికి వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఆయన అన్నిటినీ ఫాలో అయ్యాడనే విషయాన్ని మనం గ్రహించాలి. అండ్ దేవాలయంలో సుమయోను ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇంకో క్యారెక్టర్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆమె ఎవరు అని అంటే 2వ అధ్యాయంలో మనం చూస్తే 36వ వచనంలో ఆషేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అయిన అన్న అనే ఒక ప్రవక్తి ఉండెను. ప్రవక్తి, క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్తులు ఉన్నారు. ఆమె 7 సంవత్సరాలు పెనిమిటితో సంసారం చేసిందట. 84 సంవత్సరాలు విధవరాలుగా దేవాలయంలో ఉంది. అంటే ఉదాహరణగా ఆమెకి 84 మందిరంలో గడిపిన ఏజ్, ఒక 7 సంవత్సరాలు వైవాహిక జీవితం, మొత్తం ఎంత? ఇదిగో 91. పెళ్ళి ఒకవేళ చిన్నప్పుడే పెళ్ళైంది అనుకుందాం 10 ఏళ్ళకి, అప్పుడు ఓవరాల్గా ఆమె వయసు ఎంత? అబౌవ్ 100 సంవత్సరాలు జీవించింది. 84 ఏళ్ళు దేవుని ఆలయంలో జీవించిందండి. అబ్బా, ఎంత భాగ్యం కదా అది. బైబిల్ ఆమె గురించి ఏం చెప్తుంది? ఆమె దేవాలయమును విడువక, దేవాలయాన్ని విడిచిపెట్టాల. ఇక్కడ అంతా కామన్ పాయింట్ ఏంటంటే దేవాలయంలో ఉండటం. యేసు ప్రభు దేవాలయానికి వచ్చాడు, సుమయోను దేవాలయంలో ఉన్నాడు, యేసు తల్లిదండ్రులు దేవాలయంలో ఉన్నారు, దేవాలయంలో ప్రవచనాలు వచ్చినాయి, దేవాలయంలో చక్కగా గడుపుతున్న ఒక స్త్రీ గురించి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అందుకే భక్తుడైన దావీదు అంటాడు కదా, చిరకాలము నేను యెహోవా మందిరంలో ఉండగోరుతాను అంటాడు. నాకు పెద్ద అంతఃపురంలో ఉండాలనే కోరిక ఆయనకి లేదు, నేను దేవుని మందిరంలో ఉండాలి. ఎంత భాగ్యమో తెలుసా ఆయన మందిరంలో ఉండడం. అందుకే నీ మందిర ఆవరణంలో నివసించే వారందరూ ధన్యులు అని వాక్యం చెప్తుంది. ఆయన మందిర ఆవరణంలో నివసించే అందరూ ధన్యులేనంట. ఎంత గొప్ప ధన్యత ఇది, ఎంత గొప్ప ధన్యత. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ఈ సుమయోను వలె దేవుని ఆలయంలో ఆశీర్వాదాలు పొందుకుందాం. మరియ వలె దేవుని ఆలయంలో ప్రవచనాలు పొందుకుందాం. అలాగే ఆషేరు గోత్రీకురాలైనటువంటి ఈమె కూడా, అన్న అనే ఈ ప్రవక్తి కూడా యాదృచ్ఛికంగా జరిగింది. ఆమె కూడా వచ్చింది, ఆమె కూడా చక్కగా బిడ్డను ఎత్తుకుని హ్యాపీగా దేవునిని కొనియాడిందంట. దేవుణ్ణి కొనియాడింది. ఆయన సన్నిధిలో ఏం చేసింది? దేవుణ్ణి కొనియాడి ఆ విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో కూడా ఆయన గురించి మాట్లాడింది అని బైబిల్ చెప్తుంది. అబ్బా, మందిరంలో ఎలాంటి మాటలు ఉండాలంటే దైవికమైన మాటలు ఉండాలి. వీళ్ళందరూ చూడండి, సుమయోను దైవికంగా మాట్లాడాడు, అన్న దైవికంగా మాట్లాడింది, అక్కడ ఉన్న వాళ్ళందరూ దైవికమైన మాటలు మాట్లాడారు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆలయంలో ఉండడం గొప్ప భాగ్యము. ఆలయంలో ప్రార్థన చేయండి, ఆలయంలో దేవుని స్తుతించండి, ఆలయంలో చేరి ఆయన మాటలు కూడా వినండి. ఆలయంలో దేవుడు తన ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి మన ఎడల సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూడటం నేర్చుకుందాం, దేవుని సన్నిధిలో కనిపెడదాం. సుమయోను వలె, అన్నా వలె దేవాలయంలో గడిపితే దేవుడు మనకు తప్పకుండా ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.